అందరికీ నమస్కారం. ఎస్‌బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఈ మధ్య మీరు గమనించుంటుంటారు. నాలెడ్జ్ హబ్ అనేటువంటి ట్యూషన్ సెంటర్స్ హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అది మరెవరియో కాదు, శ్రీ చైతన్యకి సంబంధించినటువంటి సెంటర్స్ మాత్రమే అవి. అదేవిధంగా గతంలో ఎన్నడూ చూడని విధంగా మీరు కూకట్పల్లి నుంచి లింగంపల్లి వరకు, ఇటు సంజీవరెడ్డి నగర్ వరకు ఈ రోడ్లో ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా శ్రీ చైతన్య యొక్క హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విషయం ఇది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? శ్రీ చైతన్య నారాయణ యొక్క ఏకఛత్రాధిపత్యము క్రమంగా అంతం కాబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా డే స్కాలర్స్ యొక్క స్ట్రెంత్ విపరీతంగా డ్రాప్ అవుతుంది. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, కోటా యొక్క స్ట్రెంత్ ఒకప్పుడున్న స్ట్రెంత్ తోటి 30% పడిపోయినటువంటి సంఘటనను నేను తెలియజేశాను. కానీ విచిత్రం ఏంటంటే హైదరాబాద్ యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది. ఇది హైదరాబాద్ మోస్ట్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. అంటే చాలా మనకు ఫీ ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఓవరాల్ హాస్టల్, కాలేజ్, కోచింగ్ అన్నీ చూస్తే చాలా చవకగా మంచి కోచింగ్ అందుతుంది. దట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ మోడల్లో అందుతుంది. మనం ఎన్ని విమర్శించినా శ్రీ చైతన్య నారాయణకు ఆ క్రెడిట్ కొంత ఇవ్వాల్సిందే. కానీ ప్రపంచంలో మార్పు కానిదంటూ ఏది ఉండదు. పేరెంట్స్ యొక్క ఉద్దేశాలు మారుతున్నాయి, మనోభావాలు మారుతున్నాయి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, స్టూడెంట్స్ యొక్క ఆస్పిరేషన్స్ పెరుగుతున్నాయి, వాళ్ళు ఆశించేటువంటి ప్రమాణాలు కూడా మారిపోతున్నాయి. ఒకనాడు ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోయినా, నీళ్లు సరిగా రాకపోయినా, ఎలాంటి ఫుడ్ పెట్టినా, సెలవులు ఇవ్వకపోయినా స్టూడెంట్స్ అందరూ దాన్ని భరించేవారు. కొంతమంది రిజల్ట్ సాధించేవారు, కొంతమంది ప్రయత్నించేవారు. ఎప్పుడైతే కాస్త ఆర్థిక స్థితి మారి కొంత సిబిఎస్ఈ స్కూల్స్లో లేదా కొంచెం లిబరల్గా ఉండే స్కూల్స్ చేరిందో, పేరెంట్స్ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడడం వల్ల కూడా ఐఐటి జేఈ అనేది జీవన్ మరణ సమస్య కింద మారడం లేదు. ఒకనాడు ఐఐటి అనేది రాకుంటే ఎంసెట్ తప్ప మరొకటి శరణ్యలేని పరిస్థితి. కానీ అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా అద్భుతంగా రిజల్ట్స్ ఇచ్చిన విషయం కూడా పేరెంట్స్ గమనిస్తున్నారు. మాలాంటి అనేక ఛానళ్ళు కూడా వాటి గురించి విస్తృతమైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఐఐటి కాకపోతే బిట్స్ ఉంది, మణిపాల్ ఉంది, అమృత ఉంది, కామెడీకే ఉంది, శివనడార్ ఉంది, నెక్స్ట్ వేవ్ లాంటి కొన్ని మీకు జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. టాప్ 10 కాలేజీలు ఒకనాడు 100 టాప్ 10 కాదు, టాప్ 20 కాలేజ్ వరకు కూడా ఆసక్తి చూపుతున్న ఒకనాడు 60 కంప్యూటర్ సైన్స్ నుంచి ఇప్పుడు 1000 కంప్యూటర్ సైన్స్ సీట్లకు పెరిగింది. కాబట్టి ఈనాడు ఐఐటి అనేది జీవన్ మరణ సమస్య కాదు, కాబట్టి అంత ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి పరిస్థితిలో మారిపోయింది. అదేవిధంగా శ్రీ చైతన్య నారాయణ భరించే అది పెట్టేటువంటి స్ట్రెస్ను భరించడానికి చాలామంది విద్యార్థులు, పేరెంట్స్ సిద్ధంగా లేరు. దానివల్ల ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా హై ఎండ్ ఎక్కువ ఫీ కట్టేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా శ్రీ చైతన్య నారాయణను వదిలిపెట్టి లేదా శ్రీ చైతన్య నారాయణ చూజ్ చేసుకోకుండా ఇతర ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. పల్లెటూర్లు, మండల హెడ్ క్వార్టర్స్, స్మాల్ టౌన్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రం శ్రీ చైతన్య నారాయణే చేరుతున్నారు. వాళ్ళు కొన్ని ఇతర ప్రత్యామ్నాయాలు చూస్తున్నప్పటికీ గణనీయంగా వారి యొక్క స్ట్రెంత్ పడిపోలేదు. కానీ ఎలైట్ క్యాంపస్లు మాత్రం క్రమంగా దూరం అవుతున్నాయి. అంటే శ్రీ చైతన్య నారాయణ పడిపోతున్న విషయం అర్థం కావడం వల్లనే ఆ కోటా నుంచి అనేక కాలేజెస్ ఇక్కడ స్థాపించారు. సరే, అవి బాగుంటాయంటే డెఫినెట్గా వాటిలో మనం మెరుగైన ఆశించలేం. అదేవిధంగా మరి ఆల్టర్నేట్ ఏమున్నాయి? డెఫినెట్గా చెప్తున్నా, శ్రీ చైతన్య నారాయణకు ఆల్టర్నేట్ మీకు మళ్ళీ మరొక కార్పొరేట్ కాదు, ఒక అలెనో, ఒక బన్సలో, ఒక రెజొనెన్సో, ఒక ఫిజిక్స్ వాళ్ళనో కాదు. ఒక శ్రీ చైతన్య నారాయణ కాదు అనుకొని వాటిలో చేరితే పెనం గురించి పొయ్యిలో పడినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే శ్రీ చైతన్య నారాయణకు ఆల్టర్నేటివ్ అంటే వాటి యొక్క కరికులము, పెడగాగి, వాల్యూ సిస్టము, పర్సనల్ కేర్, ఇవి ఆల్టర్నేట్ ఉండాలి. ఆల్టర్నేట్ పద్ధతులు ఉండాలి తప్ప పేరు మారి అదే వ్యవస్థ లేకపోతే రెసిడెన్స్కు శ్రీ చైతన్యకి ఏం తేడా ఉంది? అలెన్కు శ్రీ చైతన్య నారాయణకి ఏం తేడా ఉంది? కాబట్టి అవి పెద్ద ప్రత్యామ్నాయాలు కాకపోవచ్చు. వాటికి వచ్చేస్తుంది, వాటికి వస్తుండొచ్చు, వాటికి ఉండేటువంటి విస్తృత ప్రచారం వల్ల. కానీ శ్రీ చైతన్య నారాయణకి ఆల్టర్నేట్ అంటే క్లాస్కు 78 మంది స్ట్రెంత్ ఉండకూడదు. క్లాస్కు 35, 40, 45, 50 వరకు ఉండొచ్చు.
అన్ని బ్యాచ్‌లకు మంచి స్టాండర్డ్స్‌ని టీచింగ్ పెట్టాలి. శ్రీ సత్యనారాయణలో ఒక 1%, 2% మంచి ఫ్యాకల్టీ, మిగతా వాళ్ళకు నాసిరకం పెట్టడం అనేటువంటి వ్యవస్థ ఉండకూడదు. వీటిలో అట్లే ఉంది. అలానే రెసిడెన్స్ కూడా అవే పద్ధతులు. ఫిజిక్స్ వాళ్ళు అదే పద్ధతులు. ఓన్లీ వీళ్ళకు యూట్యూబ్‌లో చాలా పాపులర్ కాబట్టి వాళ్ళకి స్ట్రెంత్ వస్తుంది. కానీ వాళ్ళు సాధించినటువంటి అద్భుతాలు ఏవి లేవు ఫిజిక్స్ వాళ్ళలో. శ్రీ సత్యనారాయణ లాగానే మధ్యలో అనేక మంది ఫ్యాకల్టీస్ మధ్యలో హైర్ చేస్తుంటారు. దాదాపు 110 మంది ఫ్యాకల్టీస్‌ను జైపూర్ నుంచి సడెన్‌గా తొలగిస్తే విద్యార్థులు గొడవ చేసినటువంటి సంఘటనలు మీడియాలో, నేషనల్ మీడియాలో చాలా సార్లు వచ్చాయి. సాలరీస్ తగ్గించారు అక్కడ కూడా. సో, ఒకటే నమూనా. కాబట్టి ఆల్టర్‌నేట్ కాలేజెస్ ఏంటి? అనేకమైనటువంటి కొంతమేర డే స్కాలర్స్ వరకు మెడిసిన్ అట్లాంటివి అయితే ఆకాష్ కొంతవరకు ఆల్టర్‌నేటివ్. కొంతమేర కొన్ని బ్రాంచెస్‌లో. ఫిడ్జీ ఆల్టర్‌నేటివ్ దురదృష్టవశాత్తు ఫిడ్జీ ప్రస్తుతానికైతే సజెస్ట్ చేయలేం. చూద్దాం 1, 2 ఇయర్స్ వల్ల మళ్ళా ప్రయోజనం ఉంటుందో చూద్దాం. ప్రస్తుతానికైతే ఆర్థిక స్థితి వల్ల అద్భుతమైనటువంటి కాలేజ్ అద్భుత రిజల్ట్ సాధించింది గానీ కష్టం. మరి ఆల్టర్‌నేటివ్ ఏంటి? ఉదాహరణకు ఫిడ్జీ మాదాపూర్, ఫిడ్జీలో సాధించిన ఫిడ్జీ మాదాపూర్‌లో అద్భుతాలు సాధించినటువంటి మొత్తం ఫ్యాకల్టీ, టాప్ సెక్షన్ చేసేవాళ్ళు మొత్తం మాడ్యులస్ మాదాపూర్‌కెళ్లారు. ఆరుగురు ఫ్యాకల్టీ. అనేక మంది క్రీమ్ ఫ్యాకల్టీ ఉదాహరణకు మియాపూర్ హెడ్ నాగరాజు సార్ దాంట్లోకెళ్లారు. మా మాడ్యులస్ మాదాపూర్‌కెళ్లారు. మణికంఠ, నెహ్రూ సార్ లాంటి వాళ్ళు, అశుతోష్ పాండే లాంటి వాళ్ళు అద్భుతమైన ఫ్యాకల్టీ. అనేక మంది మాడ్యులస్ మాదాపూర్‌కెళ్లారు. మాడ్యులస్ మాదాపూర్‌లో రిజల్ట్స్ కేవలం 150 మందికి 99.99 పైన 10 మందికొచ్చినాయి. అంటే 150 లోపు ర్యాంక్ 10 మందికొస్తున్నాయి. మీరు ఆలోచించండి. 150 లోపు 10 ర్యాంకులు ఒక 150 మంది ఉండేటువంటి ఇన్‌స్టిట్యూషన్ నుంచి రావడం. ఆఫ్‌కోర్స్ అది ఫిడ్జీలో ఉండేటువంటి హైదరాబాద్‌లో ఉండే అందరు టాపర్ తీసుకున్నారు తప్ప ఎవరు కూడా డబ్బులు ఇచ్చుకున్న స్టూడెంట్స్ కాదు శ్రీ సత్యనారాయణ లాగా. అదేవిధంగా మాడ్యులస్ గోకుల్ ప్లాట్స్ మాదాపూర్ కాకుండా గోకుల్ ప్లాట్స్ ఉండేటువంటి 2 సుమారు 230 మందికి 9 మందికి 99 పైన వచ్చినాయి. 9కు సుమారు 300 మందికి 99 పైన 10 వచ్చినాయి. నానో 350, 400 మంది విద్యార్థులు ఉంటే 400 సుమారు విద్యార్థులు ఉంటే 13 వచ్చినాయి. రెసిడెన్స్ 2000 మంది సుమారుగా ఉంటే 9, 10 దాటి 10 అనౌన్స్ చేసుకున్నారు. 6 మాత్రమే వెబ్‌సైట్‌లో అంటే 6 వచ్చినట్టు. అంటే దీనిలో 10% లేనట్టే కదా! కాబట్టి అది ఆల్టర్‌నేట్ ఎట్లా అవుతుంది? పర్ క్లాస్ స్ట్రెంత్ 9లో 35, 40 ఉంటే మిగతా వాటిలో 40-50 ఉన్నాయి. ఇగ్నైట్ 98.7 పైన 9, 10 వచ్చినాయి. డీఆర్ అకాడమీ మంచి విద్య నీట్‌లో ఉన్నప్పటికీ జేఈఈ సంబంధించి ఔట్ గోయింగ్ బ్యాచ్‌లో బయటికి రాకపోవడం వల్ల రిజల్ట్స్ లేదు. మియాపూర్, జేఎన్‌టీయూ రిలేటెడ్ ప్రాంతాల్లో ఉండేటువంటి డీఆర్ అకాడమీలు బెంగుళూరు బేస్డ్. దేవేందర్ రెడ్డి గారు ఫౌండర్. అదేవిధంగా మైటీ కాలేజ్ మీర్పేటలో ఉండేది మంచి రిజల్ట్స్ సాధించింది. తక్కువ మంది స్టూడెంట్స్ చూసుకుంటారు, డెడికేటెడ్‌గా పనిచేస్తున్నారు. మైటీ అనే దాంట్లో కూడా మీకు ఒక రకంగా వాళ్ళు సెలెక్టివ్ స్టూడెంట్స్ చూసుకుని సెలెక్టివ్ ప్రకారం చాలా చాలా మంచి రిజల్ట్స్ సాధించిండ్రు. అట్లా మిగతా అనేక కాలేజెస్ టిరుటో కూడా 9, 10 పైన 6, 7 వచ్చినట్టున్నాయి. స్ట్రెంత్ తక్కువే. 300 ప్రాంతాలు ఉండొచ్చు. 200, 300 ఉండొచ్చు. ఆడికంటే ఎక్కువే వచ్చినట్టున్నాయి. సో, అట్లా ఇవి ఆల్టర్‌నేట్. ఎందుకు ఆల్టర్‌నేట్ కాబట్టి చెప్తున్నా అంటే ఒక 3, 4 ఏళ్ల క్రితము 9 ఒక బ్రాంచ్ 120 మంది ఉండే. 11 బ్రాంచెస్ అని దాంట్లో రెండో, మూడో సీబీఎస్‌ఈ బ్రాంచెస్. మీకు సూర్య గ్లోబల్ స్కూల్ బాచ్‌పల్లి, బిర్లా ఓపెన్ మైండ్స్ ఎల్బీ నగర్ సీబీఎస్‌ఈ, అదేవిధంగా బిర్లా ఓపెన్ మైండ్స్ బీబీ నగర్. ఈ 3 కూడా సీబీఎస్‌ఈ వచ్చినాయి. 11 బ్రాంచెస్ ఉన్నాయి. నానోకు మెరిడియన్ సీబీఎస్ ఉంది. అదేవిధంగా మాదాపూర్‌లో 3 ఉన్నాయి. మీకు నాచారంలో ఒకటుంది. శంషాబాద్ ఆల్రెడీ అడ్మిషన్స్ నిండిపోయినాయి. టిరుటు ఆదిబట్ల నిండిపోబోతున్నాయి. అడ్మిషన్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి. దగ్గరకు వచ్చినట్టున్నాయి. అంటే వీళ్ళ బ్రాంచెస్ ఎక్స్‌పాండ్ అవుతున్నాయి. నానో యొక్క స్ట్రెంత్ 3 రెట్లు పెరిగింది గత 3 ఏళ్లలో. 9 యొక్క స్ట్రెంత్ 10 రెట్లు పెరిగింది. 4 ఏళ్లలో. 10 రెట్లు, 15 రెట్లు పెరిగింది. మాడ్యులస్ యొక్క స్ట్రెంత్ 4 ఏళ్లలో 4 రెట్లు, 5 రెట్లు పెరిగింది. ఇగ్నైట్ యొక్క స్ట్రెంత్ 3 రెట్లు, 4 రెట్లు పెరిగింది. టిరుటో స్ట్రెంత్ స్థిరంగా ఉంది. మధ్యలో ఒక ఇయర్ తగ్గింది. లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే 3 రెట్లు పెరిగింది. 3 రెట్లు కాదు 10 రెట్లు పెరిగింది. అంతకుముందుతో పోలిస్తే తగ్గింది. లాస్ట్ ఇయర్ తగ్గింది, మళ్ళీ పెరిగింది. డీఆర్ఆర్ రకమే 2 రెట్ల స్ట్రెంత్ పెరిగింది. మైటీ స్ట్రెంత్ కూడా వాళ్ళు 50% పెంచుకున్నట్టున్నారు కానీ వాళ్ళు తీసుకోవట్లేదు, సెలెక్టివ్‌గా తీసుకుంటున్నారు. అదే ఎక్సలెన్స్ సామీర్పేట క్యాంపస్ కొంత స్ట్రెంత్ స్థిరంగా ఉంది. ఇంకా కొన్ని చిన్న సంస్థలు కూడా అడపదడప మంచి పెర్ఫార్మ్ చేస్తున్నాయి. అంటే డైరెక్టర్స్, ఫ్యాకల్టీస్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ స్వయ పర్యవేక్షణలో ఉండి మంచి ఫ్యాకల్టీని ఉంచుకొని పర్ క్లాస్ స్ట్రెంత్ ఉంచుకుంటూ అన్ని రకాల స్థాయిలో స్టూడెంట్స్‌కి న్యాయం చేసేటివి ఆల్టర్‌నేట్ అవుతాయి తప్ప మళ్ళా 100 బ్రాంచులు, 20,000, 30,000 స్టూడెంట్సు, పెద్ద కార్పొరేట్ నమూనా, పెద్ద మార్కెటింగు, పీఆర్ఓలు, ఈ డబ్బంతా కూడా పబ్లిసిటీకి పీఆర్ఓలకు పెట్టడమే. ఇట్లాంటివి ఆల్టర్‌నేట్ కావు. కాబట్టి చిన్నవి
డెడికేట్‌గా ఉండేటివి, మంచి చేసేటువంటివి. ఇవి అద్భుతంగా ఉంటాయా? శ్రీ సత్యనారాయణలో ఉండే ఏ లోపం ఉంటే డెఫినిట్‌గా వీటిలో కూడా లోపాలుంటాయి. అద్భుతాలు మీరు ఆశించకూడదు ఫస్ట్. కంపారేటివ్‌గా బెటర్‌గా ఉంటది. శ్రీ సత్యనారాయణలో చాలా తప్పులంటే మిగతా వాటిలో మొత్తం సంపూర్ణంగా ఉండదు. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి. ఫుడ్ ఇష్యూస్ ఉంటాయి. కొన్ని క్లాసెస్ నచ్చనివి ఉంటాయి. కానీ కంపారేటివ్‌గా చాలా చాలా బెటర్. ఇవి ఆల్టర్‌నేట్ కాబోతున్నాయి. ఇవన్నీ మరి స్పష్టంగా మీరు కనిపిస్తుంది. ఇంతకుముందు నేను వివరాలతో సహా చెప్పాను. కానీ రెజొనెన్సు, ఫీక్స్ వాలా, అలెన్ ఇవి సడెన్‌గా క్రేజీ తోటి మార్కెటింగ్ కొన్ని పెరగొచ్చు కానీ ఒకసారి పెర్ఫార్మెన్స్ వచ్చాక 2, 3 ఏళ్ల తర్వాత మళ్ళీ క్రమంగా అవి పడిపోక తప్పదు. కాబట్టి అనేక సంస్థలు కొత్తగా ఎదగాలి. ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ ఉండాలి. అదేవిధంగా ఒక ఎవరైనా కూడా ఇన్స్టిట్యూట్ పెట్టి టాలెంట్ మేరకు సక్సెస్ అయ్యేటువంటి ఎకోసిస్టమ్ బిల్డ్ కావాలి. అట్లా అనేక సంస్థలను, అప్‌కమింగ్ సంస్థలను, చిన్న సంస్థలు ప్రోత్సహించడం కోసం ప్రతిష్టాన్ పనిచేస్తుంది. మీకు అన్ని వివరాలు తెలుసుకోవాలి. పర్సనల్ ఫ్రీ కౌన్సిలింగ్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. దాన్ని ఉపయోగించుకోండి. దాన్ని క్లిక్ చేసుంటే వాట్సాప్ గ్రూప్‌కి వెళ్తారు. వారం ఫ్రైడే, మండే కొన్ని సందర్భాల్లో వేరే రోజు కూడా జూమ్ మీటింగ్ ఉంటుంది. ప్రతిష్టాన్ శ్రీధర్ గారు దీన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఉచితంగా చేసేటువంటి గైడెన్స్ కూడా తీసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు కూడా తెలియజేయండి ఛానల్ గురించి. ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ కోసం ఆసక్తి ఉన్న వాళ్ళు మెంటర్‌షిప్ తీసుకోండి. హెల్ప్ లైన్‌కి ఫోన్ చేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.